జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడావేడిగా చర్చ కొనసాగింది. సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చర్చలు జరిగాయి. సభలోని మేయర్ పోడియం వద్దకు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. గత 2 నెలలుగా జీహెచ్ఎంసీలో శానిటేషన్ సరిగ్గా లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు స్పందిస్తూ గతంలో నగరమంతా చెత్త లేదా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చెత్త సేకరణపై వాడావేడిగా చర్చ జరిగింది. చెత్త సేకరణ చేపట్టిన రామ్కీ సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందని, చెత్త క్లీన్ చేయాలంటే ప్రైవేట్ సంస్థలను అడ్డుకోవాలా అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రామ్కీ సంస్థతో కేటీఆర్ కు ఒప్పందాలు లేవని కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్యానికి కారణం కేటీఆర్ కాదా అని హస్తం నేతలు విమర్శించారు. దీంతో సభ మొత్తం రసాబసగా మారింది. రండి పొద్దుగాల 6 గంటలకు రా చూడు. డెఫినెట్గా సార్, మీరు రండి గ్రౌండ్కు. కుక్కలాగా బతికి హీనమైతుంది. 6 గంటలకు లేపి సార్ చెత్తోడు వస్తలేడు సార్ అంటాడు. నువ్వు ఎంత పెడుతున్నావు ఏం చేస్తావు? సరే కూర్చోండి. విల్ ఆన్సర్ మనం చూద్దాము. ఇన్స్పెక్ట్ చేద్దాం. వెంకటేశ్వర్ గారు కూర్చోండి ఒక్క నిమిషం. ఐ అండర్స్టూడ్. మీరు కూర్చోండి ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి మేడం. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. ఒక కార్పొరేటర్ ఫోన్ చేస్తే ఏ ఆఫీసర్ అయినా ఎంత పెద్ద అయినా ఫోన్ ఎత్తాలా వద్దా చెప్పండి. పబ్లిక్ సమస్య, మాకేం పర్సనల్ ఉన్నాయండి. అరే ఏంటండి ఇది అన్యాయం. కార్పొరేటర్లు చేస్తే ఎత్తాలా వద్దా అది క్లారిటీ కావాల్సింది. నేను బిజీ ఉన్నా, నేను మీటింగ్ లో ఉన్నా, నువ్వు స్పీకర్ ఫోన్ ఆన్ చేసినావు, ఇవన్నీ ఎందుకండి? నేను మాట్లాడతా. చేస్తారు ఇప్పుడు. కూర్చోండి మీరు ఒక్క నిమిషం. కూర్చోండి ఒక్క నిమిషం. కమిషనర్ గారు ఒక్క నిమిషం కూర్చోండి. వెంకటేశ్వర్ గారు మీరు కూర్చోండి. కాదు కమిషనర్ గారు, ఇది మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే అందరు కార్పొరేటర్స్ కూడా ఇది కంటిన్యూస్ కంప్లైంట్. ఇదే అంటే కరెక్టే. మేయర్ గారు ఆన్సర్ చేస్తారు, కమిషనర్ గారు ఆన్సర్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పశ్చిమ బెంగాల్లో ప్రముఖ నేత ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణిగా గొప్ప నిబద్ధత గల నాయకురాలు అని తెలిపారు. రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దీపాదాస్ మున్షి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి మహిళ. వెస్ట్ బెంగాల్లో గొప్ప నాయకుడు దాస్ మున్షి గారి భార్యగా, రాజకీయాల్లో దాస్ మున్షి గారి యొక్క నిబద్ధత, నిజాయితీ ఉనికి పుచ్చుకొని వారి తర్వాత రాజకీయాల్లో పార్లమెంట్ మెంబర్గా, మినిస్టర్గా, ఏఐసీసీలో వివిధ హోదాలో పనిచేస్తూ నిజాయితీకి, నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ నాయకులు చౌకబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా ఎలిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ చెందే విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభాకర్ గారు దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేదంటే తీవ్రమైనటువంటి కోర్టు ద్వారా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న 6,441 దేవాలయాల్లో ధూపదీప కింద జీతాలు ఇవ్వడం లేదని, కొన్ని దేవాలయాలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. గత 6 నెలలుగా ధూపదీప నైవేద్యం కింద జీతాలు ఇవ్వడం లేదన్నారు. అందుకే చలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారని, కానీ అర్చకులను అడ్డుకున్నారన్నారు. ప్రజా అన్నారు. కంచెలు తొలగించామన్నారు. అర్చకులను అడుగడుగునా ఎందుకు అడ్డుకున్నారని వెల్లడించారు. గ్రంథాలయాలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు రావడం లేదని తెలిపారు. గతంలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాన్ని 6,000గా ఉండే 2,500 ఉంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఈ ధూపదీప నైవేద్యం వల్ల అనేక మంది అర్చకులు కనీసం నూనెకు కానీ దీపాలకు కానీ వారి జీవితానికి
ఎటువంటి సరిపోవడం లేదని వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2500 నుంచి 6000కు పెంచడం జరిగింది. ఆ తర్వాత 6000 నుంచి మరి 10,000కు కూడా పెంచడం జరిగింది. 10,000 దాదాపుగా 3645 దేవాలయాలు ఉంటే చాలామంది వినతులు వచ్చిన తర్వాత 2796 కొత్త వాటికి కూడా ఈ ధూపదీప నైవేద్యాన్ని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయించుకొని 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 6 నెలలుగా మరి ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక మంది కేబినెట్ మంత్రులు ఎప్పటికప్పుడు కూడా మేము 1వ తారీఖునే వేతనాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. 1వ తారీఖునే మేము అందరికి కూడా వేతనాలు ఇచ్చినామని చెప్పి ఒక భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలు చేస్తున్నటువంటి అర్చకులకు ఎవరికి కూడా 1 రూపాయి కూడా రానటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఇందులో కేవలం ఇటీవల అర్చకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు ఇచ్చిన తర్వాత 3645 మందికి ఒక 3 రాజ్యసభకు తెలంగాణ నుంచి 3 ఎంపికయ్యారు. కాంగ్రెస్ నుంచి 2 కాగా బీఆర్ఎస్ నుంచి 1 ఎంపికయ్యారు. వారికి నియామక పత్రాలను అందిస్తున్నారు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ ఉపేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, వద్దిరాజు, రవిచంద్రలకు నియామక పత్రాలు సిద్ధం చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ ఉపేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకోగా రేణుకా చౌదరి బుధవారం అందుకోనున్నారు. బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు, రవిచంద్ర నియామక పత్రం అందుకున్నారు. నియామకం అందుకున్న అనంతరం అసెంబ్లీ నుంచి ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు హరీష్ రావు. మోసంతో అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానన్నాడు. ఇప్పటి వరకు 1 పైసా రుణమాఫీ కాలేదన్నారు హరీష్ రావు. ఎన్నికల ముందు రైతు బంధు మేం వేస్తున్నామని చెప్పగానే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధు వేయకుండా ఇప్పటి వరకు రైతులకు అకౌంట్లలో రైతు బంధు వేయలేదన్నారు. రైతులకు యాసంగి, వానాకాలం వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. లేకపోతే రైతుల తరపున ఆందోళన చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపించాలన్నారు. రైతు బంధు, రైతులకు రుణమాఫీ, వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందో చూస్తామన్నారు. ఇంటింటికి ఇచ్చి ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2500 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం. చేసిండ్రా? బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారెంటీలని అక్కడ మోసం చేసింది. కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది. తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇవాళ మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పిందే. ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోరు, బ్యాంకుల 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓపిక లేదా. 9 తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7 తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు. గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కుర్చీ దక్కనీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే వెనకకు పోతున్నాం. ఇంత అర్థమైతలేదా మనకు? మరి 9 తారీఖు, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి రానే బట్టి మరి 2 లక్షల రుణమాఫీ ఆడవా? ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9 తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000, 10,000 కొండ 4 మంది అయితే ఉన్న 4 పోయిందట. 15 వాళ్ళే 10 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలను కూడా పడకపోయా.
ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యను ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆమె భర్త రామకృష్ణారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని హిమాయత్ నగర్ లోని ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. 3 రోజుల క్రితం మృతి చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణారెడ్డికి చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన కుమారి ఆంటీ డైలాగ్ మీది 1000 రూపీస్ అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ ఒక్క డైలాగ్ తో కుమారి ఆంటీ లైఫ్ ఏం మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందడం చూసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు తాజాగా దానిని కాపీ కొట్టారు. కుమారి ఆంటీ స్టైల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు నవ్విస్తూనే చురకలు వేశారు. ఓ ద్విచక్ర వాహనదారుడు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ కాల్లో మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేస్తూ మీది మొత్తం 1000 రూపీస్ అయింది, యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా అంటూ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పై జనాలతో అవగాహన పెంచడానికి హైదరాబాద్ పోలీసులు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ పోస్టులతో పరోక్షంగా ట్రాఫిక్ రూల్స్ ను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ రైతు అందరి దృష్టిని ఆకర్షించారు. అంటే ఆయనేదో వింత చేశాడనుకోకండి. ప్రపంచంతో పోటీ పడుతున్న మన ప్రధాన నగరంలో ఎడ్ల బండిపై తిరిగాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో కొందరు ఆయన్ను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ అయ్యి ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చింది. హైటెక్ సిటీ దగ్గర ఓ రైతు ఎడ్ల బండి మీద ఉన్న వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒకరు రాజు ఎక్కడున్నా రాజేరా అని కామెంట్ పెట్టగా ఐటీ పార్కు వద్దకు రైతు పోలేదు, రైతు వద్దకే ఐటీ పార్కు వచ్చింది ఒకరు. రైతు ఎంట్రీతో సైబర్ టవర్ కి అందం వచ్చిందని మరికొందరు కామెంట్లతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా బెంచ్ ఆడి తిరిగే రోడ్లపై ఎడ్ల బండి దర్శనమివ్వడం గొప్ప విషయమని మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రచారం కోసం ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళితో పాటు సమగ్రమైన నైతిక ప్రవర్తన నియమావళిని రూపొందించి అమలు చేయాలని ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ సంస్థ సభ్యులు కోరారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశ రాజధాని ఎన్నికల సంఘానికి పంపిన లేఖలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాకు విడుదల చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత దూషణలు, ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగించడం, బాధ్యత గల ప్రభుత్వ ఏజెన్సీలను అధికంగా దుర్వినియోగానికి ఉపయోగించడం వంటివి లేకుండా చూడాలని కోరారు. సమగ్ర పారదర్శకతతో పాటు అత్యున్నత ప్రమాణాలను పాటించి ఆరోగ్యకరమైన రాజకీయ ప్రచారాలకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరినట్లు ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ సంస్థ సభ్యులు వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో భారతరత్న ఎన్నికల సంఘం కీలక పాత్రను గుర్తిస్తూ నైతిక ప్రవర్తన నియమావళిని సైతం పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. చట్టాలు చేసే చట్టసభలను వెళ్లి ప్రజాప్రతినిధులే దూషణలకు దిగితే ఆ ప్రభావం భావి భారత పౌరులపై ఉంటుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నైతిక నియమావళి ఆవశ్యకతను వివరిస్తూ లేఖలు పంపినట్లు తెలిపారు. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బ్యాన్స్ రద్దు చేయడానికి స్వాగతిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఎలక్టోరల్ బ్యాన్స్ రూపంలో ఏ పార్టీకి ఎంత వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓల్డెన్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి, దామోదరం సంజయ్ గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద గారు, టీవీ నరసింహారావు గారి దగ్గర ఇప్పటివరకు కూడా ఒక సమాజం గురించి కష్టపడి ఒక బిల్డప్ చేసుకుంటూ పోయిన సమాజాన్ని ఇవాళ మనకు మన పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వారు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఒక సమాజానికి, విద్యార్థులకు, యువతకు, మహిళలకు, పిల్లలకు ఒక మంచి మెసేజ్ పోతలేదు. మొన్న నేను ఒక ఇన్స్టిట్యూషన్ పోయి మాట్లాడుతుంటే ఒక సీనియర్ టీచర్ ఒక చెప్పింది ఏమంటే, సార్ ఎట్లా సార్ మేము ఎట్లా కంట్రోల్ చేయాలి సార్ మా విద్యార్థులను, వారు రాసే లాంగ్వేజ్ కూడా అదే విధంగా ఉన్నది, వారు మాట్లాడే లాంగ్వేజ్ కూడా అదే ఉన్నది, ఏనా ఇట్లా మాట్లాడతామంటే వారు ఏమన్నారంటే, ఏం మేడం, ఏం సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లే మాట్లాడుతున్నారు, మరి ఇంతకంటే మేమే మాట్లాడాలి సార్ అన్నారు. నో, ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ టు ద సొసైటీ. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మొన్న ఎన్నికలలో ఏమైంది మీకు తెలుసు, మీకు తెలియని విషయాలు ఏం లేవు ఇక్కడ, అంత మేము కొత్తగా మాట్లాడేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా అందరికి కొంచెం మనసు బాధ అయ్యి ఈ సొసైటీని క్రియేట్ చేసినాం. కంక్లూడింగ్ పాయింట్ ఏం లేదు. మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కి ఏం రాసినామంటే ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఒక కామన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంబడి మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అదే రాసినాం. ప్రెసిడెంట్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయమని చెప్పమని రాసినాం. ఏమనంటే
బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ విమర్శించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు మహిళా శక్తి గురించి తెలియదన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నడిపిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బంగారు లక్ష్మణ్ పై అవినీతి ఆరోపణలతో పక్కన పెట్టిన విషయం మర్చిపోదన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన పురుషాధిక్యతను, మహిళా వ్యతిరేకతను బయట పెట్టుకున్నాడని విమర్శించారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లలో ఎట్లా గెలిచినామో అట్లనే పార్లమెంట్ కూడా గెలవబోతున్నాము, ఆమె ఉంటే చాలా కష్టమైతుంది వాళ్లకు అని చెప్పి ఇష్టం వచ్చిన అలిగేషన్స్ చేస్తా ఉన్నారు. ప్రభాకర్ గారు, మీరంటే గతంలో కొంచెం చదువుకున్నారు అని చెప్పి గౌరవం ఉండేది మాకు. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుడైతే మంచిగా లేదు. మీ దగ్గర ఏమన్నా ఉంటే అవన్నీ బయట పెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాము. పదే పదే మీరు చెప్తా ఉన్నారు అవి ఇచ్చిండ్రు ఇవి ఇచ్చిండ్రని. ఎవరు ఏమి ఇయ్యరు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీ దాంట్లో అట్లాంటి ఏమన్నా ఉంటే, క్విడ్ ప్రో కోలో ఏమన్నా ఉంటే మీ దాంట్లో నడుస్తుండొచ్చు. బేషరతుగా మీరు దీపాదాస్ మున్షి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము నిజంగా కూడా ఈరోజు ఆర్డర్ వేస్తున్నాం. యు హ్యావ్ టు సే సారీ. ఎంత ధైర్యం ఉంటే మీరు అట్లా మాట్లాడతారు? మీరు ఇట్లాంటివి చేసినందుకే మిమ్మల్ని ఉప్పల్ ప్రజలు పక్కన పెట్టిండ్రు. ఓడిపోయి మతి భ్రమించి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు. అవాకులు చివాకులు పేలే ముందు దీపాదాస్ మున్షి గారి ఫ్యామిలీ ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. చక్కటి కుటుంబం నుంచి వచ్చిండ్రు. తన భర్త కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందించిండ్రు. తను కూడా సుదీర్ఘకాలంగా ఉన్నారు ఎంపీ, మంత్రిగా కూడా. మీరు ఇట్లాంటివి చేసే ముందు ఎదురు ఉన్నది మహిళ. వచ్చిన వారం రోజుల్లోనే ఆమెకు ముడుపులందిన ఇట్లాంటి మాట్లాడేటప్పుడు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా చెప్తా ఉన్నాము. ధన్యవాదాలు. పటంచెరు నియోజకవర్గం కొడకంచి గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి జాతర ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రజలందరూ ఆదినారాయణ శ్రీ ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరానని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ఆదినారాయణ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయన అన్నారు. మరి ఆదినారాయణ స్వామి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం, మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కూడా మన ప్రజలకు అందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మనందరం కూడా ఇంటింటి గడప గడపకు తీసుకెళ్తా ఉన్నాం. నిజమైన పేదవాడికి అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరు చెందే విధంగా ప్రతి ఒక్క గ్యారంటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతూ ఉంది. మరి ఆదినారాయణ స్వామి దయ వల్ల కూడా మరి ఈ 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబోతా ఉంది తెలంగాణలో. మరి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజలందరి ఆశీర్వాదం వల్ల, భగవంతుని ఆశీర్వాదం వల్ల మరి ఆదినారాయణ స్వామి కూడా మరి వారి దయ వల్ల, భగవంతుని దయ వల్ల ప్రాంతం కావచ్చు, ప్రాంత ప్రజలు కావచ్చు, వారందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ మరి న్యాయపడి చేసినటువంటి మరి ఎంపీ గారు రవీంద్ర గౌడ్ గారు, మరి అధ్యక్షులు కృష్ణన్న గారు, అదేవిధంగా నరసింహరావు గారు, శ్యామరావు గారు, ఎంపీడీ జానబాయమ్మ గారు. ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయినగర్ ఈస్ట్ కాలనీలో సాయిబాబా దేవాలయం 27వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దేవాలయ కమిటీ సభ్యులు. ఆలయ ప్రాంగణంలో పంచకుండాత్మక గురు కటాక్ష హోమం, లక్ష పుష్పార్చన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. బాబాకు కోలాటంతో పల్లకి సేవ, చేచాటతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా హోమం కార్యక్రమంలో మరి మా సాయినగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంత కాలనీ వాసులందరూ సురక్షంగా ఉండాలని మా అధ్యక్షులు కపిలరాజు గారి ఆధ్వర్యంలో గణపతి హోమము, యాగాలు చేయడం జరిగినది. సాయంత్రము మళ్ళీ కోలాటంతో పల్లకి సేవ, అదేవిధంగా చిన్నారులచే భక్త వివాహారి కార్యక్రమం, సంగీత కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కూడా అందరూ 6 గంటల నుంచి
ఈ యొక్క పల్లకి సేవ, కోలాటము, సంగీత కచేరీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 5,000 మందికి అన్న సమారాధ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మాకు పెద్దలు సురభి రవీంద్రరావు లాంటి చాలామంది దాతలు సహకరిస్తున్నారు. అదేవిధంగా మా రమేష్ రావు అన్న, మా అధ్యక్షులు కపిల్ రాజు గారి ఆధ్వర్యంలో దాతలు ముందుకొచ్చి ప్రతి సంవత్సరము ఈ విధంగా మాకు సాయం సహకారం అందిస్తున్నందుకు భక్తులకు, దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం 27వ జయంతి సందర్భంగా ఇక్కడ భక్తులు చాలామంది కూడా రావడము, మంచిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము, అందరు భక్తులు కూడా చాలా సపోర్ట్ చేయడము చేస్తున్నారు. కాబట్టి ఆలయ కమిటీకి అందరి తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు కూడా భక్తులందరూ సహకరించి ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పటంచెరు నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా తిరుగుతున్న భారీ వాహనాల మూలంగా రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ముఖ్యంగా పటంచెరు నుంచి దౌలతాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారిందని పటంచెరు వాసులు అంటున్నారు. పరిమితికి మించి రోడ్లతో టిప్పర్ లారీలు, అక్రమ మట్టి తరలింపు లారీలు తిరగడం వల్ల రోడ్లన్నీ అధ్వానంగా మారాయని చెబుతున్నారు. పటంచెరు ఆర్డీఓ ఆఫీస్ ముందు నుంచే భారీ వాహనాలు తిరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించిన రహదారిని వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖకు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఫిర్యాదు చేశారు. రామోజీ భూ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు. రామోజీ ఫిలిం సిటీ వెనుక వైపు ఉన్న రహదారిని ఆ ప్రాంత గ్రామాలకు తిరిగి అప్పగించాలని, పక్క గ్రామాలకు వెళ్లే విధంగా దారి వదిలాలని గోనె ప్రకాష్ డిమాండ్ చేశారు. మార్చి 31, 2024 వరకు ప్రభుత్వ రహదారిని వదిలేయాలని, బలహీన వర్గాలకు చెందిన భూములను తిరిగి అప్పగించాలన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే గాంధీయ పద్ధతిలో ఆ ప్రాంత ప్రజలు వివిధ సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. జరిగే పరిణామాలకు రామోజీ సంస్థ, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మియాపూర్ లో ఉన్న కుంట అన్యక్రాంతం అవుతుంది. మట్టితో జలవనరులు పూర్తి చేస్తున్నారు. 50 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ఎఫ్ఎల్ భూమిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కళ్ల ముందే కింది కుంటలు పూర్తి చేస్తూ భారీ భవంతులు నిర్మిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కబ్జాదారులతో కుమ్మక్కై విలువైన నీటి వనరులను ధ్వంసం చేస్తున్నారని మియాపూర్ వాసులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్న చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిరుపదే గుడిసే కట్టుకుంటే హడావిడి చేసే రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని పర్యావరణ వ్యక్తులు కోరుతున్నారు. హైదనగర్ పిఎస్ పరిధిలో మరో గణన మోసం బయటపడింది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ప్రవేశాలు పొందేందుకు ఆన్లైన్ ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేరుతో నకిలీ పరీక్ష నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఆన్లైన్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించేందుకు అర్హత పొందేందుకు నిందితులు ఒక్కో విద్యార్థి నుంచి 5 నుంచి 10,000 రూపాయలు వసూలు చేశారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 4 పాస్పోర్ట్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. రామలింగంపల్లి నుంచి కీసరకు వెళ్తున్న టాటా ఎలక్ట్రికల్ వాహనం బైక్ ను ఢీకొని చెట్టుకు ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్ కు, బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు రామలింగంపల్లికి గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురుకుల ఉపాధ్యాయుల నియామకాలలో అవరోహణ క్రమం పాటించాలని గురుకుల ఉపాధ్యాయ సెలెక్టెడ్ అభ్యర్థుల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మారుగోని సైదులు గౌడ్, నిరుద్యోగ హక్కుల వేదిక నాయకులు అశోక్ మాట్లాడారు. గురుకులాల్లో ఏకకాలంలో భర్తీ చేస్తున్న ఉపాధ్యాయ నియామకాలలో అవరోహణ క్రమం పాటించకుండా 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుండి ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకోకుండా నియామకాలు చేపట్టడం వల్ల కొన్ని ఉద్యోగాలు బ్యాక్ లాగులుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో అవరోహణ కార్యక్రమం పాటించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కింద స్థాయి వాడి పరిస్థితి ఏంటి? అలా అనుకున్నప్పుడు కామన్ గా మీరు పరీక్షలు ఎందుకు పెట్టాలి? ఆ టీజీటీ 3rd పేపర్, కంటెంట్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందంటే మరి అది నెట్, సెట్, తర్వాత JLDL రాసేటటువంటి ఆ స్థాయిని మీరు టీజీటీ పేపర్ పెట్టారు. మరి టీజీటీ పేపర్ ఎవడు 5th, 6th, 7th క్లాస్, 8th క్లాస్ టీచ్ చేసేటటువంటి టీచరు టీజీటీ పేపర్ రాస్తుంది. మరి 6th, 7th, 8th టీజీటీ రాసేటటువంటి విద్యను అందించేటటువంటి ఒక ఉద్యోగికి మీరు నెట్, సెట్ లెవెల్ కంటెంట్ తీసుకొచ్చి మీరు పెట్టి చివరికి ఆ దాన్ని కూడా మాకు ఆ పోస్ట్ కూడా లేకుండా మాకు కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎంత ఘోరం అండి! ఇది చాలా ఘోరం. మేము మా బాధ అనేది బయటికి రావట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థుల్లో ఆ గోస అనేది మీకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కోసము మా జీవితాలను బలి చేసిరు మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద రావడానికి కారణం ఎవరు అని మేము బోర్డుకి వెళ్ళి అడిగితే ఏమంటారంటే మా చేతుల్లో ఏమీ లేదు,
గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మేము అందుకే అది ఫాలో అప్ అయ్యి ఏది తొందరగా రిజల్ట్ ఉంటే ఇవ్వమని చెప్పారు. అందుకే మేము పీజీటీ ఇచ్చినాము అని చెప్తున్నారు. పీజీటీ ఇచ్చే ముందు మా జీవితాల గురించి ఆలోచించిరా మీరు? కనీసం మీరు చెప్పాలి కదా ప్రభుత్వానికి. అవును, ఈ ప్రకారం ఇస్తే పిల్లలు నష్టపోతారు, అవన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి పోస్టులని మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పలేదు. సరే, సిఎస్ మేడం ఉన్నారు, మిగతా వాళ్ళు పై అధికారులు ఉన్నారు, మీరు చెప్పొచ్చు కదా, మీరు వివరించుకోవద్దు. మీరు సమీక్ష చేసుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఒక ఛానల్ చర్చలో చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పదవుల కోసం వ్యంగ్య ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. ప్రతిసారి మా పార్టీ నేతలపై లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని తెలిపారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిన్న ఏదో టీవీ ఛానల్లో బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారిపై ఏదో అలిగేషన్స్ పెట్టడం జరిగింది. ఆమెకి ఏదో బెంచ్ కార్ ఎవరో కొనిచ్చిరని వాళ్ళ సీట్లు కాపాడుకునికే. ఈ మధ్యకాలంలో ఇదొక ఆనవాయితీ అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి మీద, వచ్చినటువంటి అబ్జర్వర్ల మీద, గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు, అంటే గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వ్యూహం వేసేవాళ్ళు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోరుంది. కాంగ్రెస్ కి 12 సీట్లు వచ్చే విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఈ చెత్త మాటలు టీవీ ఛానళ్లలో మాట్లాడే బదులు మీరేదో ప్రూఫ్స్ ఉన్నాయంటారు కదా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్ చూపించుకోవాలి. ఈ పనికిరాని మాటలు మాట్లాడటం ఎందుకు? డెఫినెట్ గా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మేం చట్టపరమైనటువంటి కేసులు పెట్టి వీటి మీద ఎంక్వైరీ చేయాలని డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది.